మొదటి దేవునికి వందనాలు. కూడి వచ్చిన నా సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రభువైన యేసుక్రీస్తు చెల్లించుకొచ్చున్నాను. దేవుడు యోహాను ద్వారా ప్రకటన గ్రంథంలో తెలియపరిచిన మాట, మరణములో ధన్యత్వం 14:13. Blessed are the dead who die in the Lord from now on. ప్రభువునందు మృతులు ధన్యులు అని వ్రాయము. క్రీస్తు పూర్వం ఏ చరిత్రకారుడైనా మనిషి మరణములో ధన్యత్వాన్ని ఇచ్చినట్టు ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా? క్రీస్తు పూర్వం అనేక మంది ఉన్నారు కదా, దేవతలు, దేవుళ్ళు, ప్రవక్తలు కూడా. మనిషికి ఎవరు ఏ విధంగా ఉపయోగపడతారన్నదే చూడాలా. మరణంలో ధన్యత్వం అన్నది ఎవరికి అవసరం లేదు. సామెతలు 20:7 దేవుడు సొలొమోనుతో మాట్లాడిన మాట, the righteousness who walks in his integrity, blessed are his children after him. యథార్థవంతుల యొక్క నీతిమంతుల పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. యథార్థత, నీతి అన్నది క్రీస్తులో ఉంటే తన తదనంతరము తను చనిపోయిన తర్వాత కూడా తన పిల్లలకి ధన్యత్వాన్ని ఇచ్చి వెళ్తుంది. ఇంకో మాట 1 కొరింథీ 15:55. ఓ డెత్, వేర్ ఆర్ యువర్ విక్టరీ? ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? మరణంలో విజయాన్ని చూపిస్తున్నాడు ఆయన. అది ఎక్కడుంది? యేసుక్రీస్తుని దేవుని కుమారుడని ఒప్పుకోవడంలో ఉంది మరణంలో విజయం. మనం ఇంకనూ పాపలమై ఉండగా క్రీస్తు మన కోసము శాపమై మనల్ని పాపము నుంచి విమోచించను. మొన్న ఒక మీటింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక విశ్వాసి నాతో అన్నాడు, అయ్యగారండి, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత అంతా బాగుంది, కానీ చనిపోతే ఏమవుతానేమో అని భయం వేస్తుంది అన్నాడు. ఆ మాటకి నేను సంతోషించాలో నవ్వాలో అర్థం కాదు. క్రీస్తుని ప్రేమించిన వారు అనాథుల గ్రంథంలో ఒక మాటలోకి వెళ్తాం. ఐ విల్ నాట్ లీవ్ యూ. యోహాను 14:18. ఐ విల్ నాట్ లీవ్ యూ యాజ్ ఆర్ఫన్స్, ఐ విల్ కమ్ టు యూ. నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, నేను మీ యొద్దకు వత్తును. మన అంతరాత్మలో భక్తి అనే బరువు ఉంది. క్రీస్తుని నమ్మినందుకు అందులో అవమానాలు ఉన్నాయి. మనం చిందించే కన్నీరు ఉంది. క్రీస్తుని ప్రకటించే సువార్త ఉంది. ఆఫ్టర్ డెత్, మరణంలో ఉండే లాభాలు ఇప్పుడు మనకు కనబడుతూ ఉన్నాయి. మనం అనాథులమా? అందులో చివరిగా ఇంకొక మాట ఉంది, 14:18 చివరన, బట్ యు షల్ సీ మీ, మీరు నన్ను చూతురు. చనిపోయిన ఒక్క నిమిషంలోనే, ఒక్క నిమిషం కూడా ఆలస్యమే, ఒక్క నిమిషం కూడా ఆ అంతరాత్మ క్రీస్తుని చూడాలని, పరిశుద్ధుడిని చూడాలని తహతహలాడుతుంది. మీరు నన్ను చూతురు. మనిషి బ్రతికి ఉండేటప్పుడే చనిపోయిన తర్వాత గురించి
పరిశుద్ధుడైన యేసుక్రీస్తు మనకిచ్చిన భరోసా అది. సహోదరులు సద్గుణరావు గారు ఆయనకి నా ప్రగాఢ సంతాపం తెలియపరుస్తున్నాను. తన భార్య చనిపోయి ఈ రోజుకి 10 రోజులు దాటిపోయింది. దాని గురించే ఈ కూటమి. అనేక మంది అన్నారు ఆయనకి, సద్గుణరావు గారు చాలా ధైర్యవంతుడు, జ్ఞానవంతుడు. దేవుడు ఒక వరాన్ని ఇస్తాడు అందరికీ కూడా. ఏమిటంటే సామెతలు 12:4, an excellent wife is the crown of her husband. యోగ్యమైన భార్య తన పెనిమిటికి కిరీటము. ఆయన యోగ్యమైన కిరీటం అన్నది ఈరోజు ఆయనకు దూరం అయిపోయింది. మనం అందరం ఉండేటప్పుడు ఆనందంగా ఉంటాడు ఆయన. మనం అందరం వెళ్ళిపోతే ఆ బాధ ఏమిటో అతనికి తెలుస్తుంది. ఆ ధైర్యము, ఆ జ్ఞానము ఏది కూడా పనికిరాదు. ఆయనకు ఉండే ఒకే ఒక ఆయుధం ఏమిటంటే బైబుల్. దాని ద్వారా అన్నీ మర్చిపోవచ్చు. ఎందుకంటే ఆయనకు యోగ్యమైన కిరీటము దూరం అయిపోయింది. భక్తిపరురాలు ఆవిడ ఉండే యథార్థత నీతిని బట్టి వాని పిల్లలకు తన తదనంతరము ధన్యతనిచ్చి వెళ్ళింది. మరణములో ధన్యత్వం, తన తదనంతరము తన పిల్లలకు ధన్యత్వం. అవసరము లేదా యేసుక్రీస్తు ఈ లోకానికి? He who finds a good thing and of times favor from the God. లెసన్ కొంచెం గాడి 1 నిమిషం తప్పుతుంది, మళ్ళీ గాడికి ఎక్కిస్తా. ఇక్కడ సామెతలు 18:22, he who finds a good thing and of times favor from the God. భార్య దొరికిన వారికి మేలు దొరికను, అట్టి వాడు దేవుని వల్ల అనుగ్రహం పొందినవాడు. ఇందులో 2 లాభాలు చూపిస్తున్నాడు దేవుడు. భార్య అనే మేలు, రెండవది దేవుని తాలూకు అనుగ్రహము. ఈరోజు బైబిల్ గ్రంథం, ఈరోజు అనేక మంది వివాహాలని వ్యతిరేకిస్తారు. చాలా మంది బైబిల్ గ్రంథమే కాదు, ఈ భూమి మీద అనేకమైన గ్రంథాలు ఉన్నాయి. అందులో వారికి ఏం అర్థమైందో నాకు అర్థం కావడం లేదు. వివాహం అన్నిటికంటే ఘనమైనది. ఈరోజు ఇంకో మాట చెప్తున్నాం. సామెతలు 13:22, ఏ గుడ్ మ్యాన్ లీవ్స్ ఇన్హెరిటెన్స్ టు హిస్ చిల్డ్రన్స్ చిల్డ్రన్. మంచివాడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును. సద్గుణరావు గారు చిరచరాస్తులను, కీర్తి ప్రతిష్ఠితలను ఇచ్చిన ప్రతి తండ్రి దేవుని దృష్టిలో మంచివాడే. బైబిల్ గ్రంథంలో ఉండే క్రీస్తుని ఎరుగకపోవడం ద్వారా దేవుడు ఇచ్చిన మంచివాడు అనే బిరుదుని అనేక మందికి తెలియకుండా పోయింది. వానికి జరిగిన నష్టం అది. దేవుడు మంచివాడు అనే బిరుదునిచ్చాడు వానికి. ఇంకో మాట యోహాను 14:19, బికాజ్ ఐ లివ్ యు ఆల్సో విల్ లివ్. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. మరణించిన తర్వాత వచ్చే లాభాలు ఇవి. బట్ అవర్ సిటిజన్షిప్ ఈజ్ ఇన్ హెవెన్. ఫిలిప్పీ 3:20. మన పౌరస్థితి పరలోక సంబంధమై ఉన్నది. ఈ లోకం గురించి క్రీస్తుని నమ్మింది. అనేక మంది మన క్రైస్తవుల్ని బాధ పెడుతూ ఉన్నారు.
వాళ్ళ బాధ పెట్టడమే మనకు కావాలా. ఇందులో ఉన్న ఫిల్టర్ అన్నది ఏంటో తెలుస్తుంది లాస్ట్కి. నేను వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, బైబిల్ని క్రీస్తుని టచ్ చేయకండి, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధులు అయిపోతారు. మీలాంటి వాళ్ళు ఉంటే మేము క్రీస్తులో స్టాండర్డ్గా ఉండగలం. అపోస్తలులు 9:1 చూస్తే, పౌలు సౌలుగా ఉండేటప్పుడు ప్రధాన యాజకుల యొద్దకు ప్రాణప్రదమైన వాళ్ళు తాకీదు రాంచాడు. దమస్కులో ఉన్న యేసుప్రభు శిష్యుల్ని, అక్కడున్న ఆడవాళ్ళని, మగవాళ్ళని, భక్తిపరులను అందరినీ, క్రీస్తుని ప్రేమించిన వారిని అందరినీ హత్య చేయడానికి తాకీదు పంపించాడు, తీసుకొని వచ్చాడు. మార్గ మధ్యంలో యేసుప్రభు ఆయన్ని అటువంటి వాడే పౌలుగా మారి ఈరోజు బైబిల్ గ్రంథంలో సగభాగము ఈరోజు మనం క్రీస్తుని ప్రేమిస్తున్నాము అంటే పౌలు చెప్పిన బోధలే కదా. ఎవరిని ఏమి అనొద్దు. ఏ వ్యక్తి ఎవరు ఎలా మారుతాడో మనం చూసామా? ఏ మాటలో మార్పు వస్తుందో అసలు ఆ క్షణములో ఆ మార్పు వచ్చే యేసుప్రభు చెప్పే మాట ఏంటి ఒకసారి చూద్దామని. ఆయనలో ప్రభావితం చేసే మాట ఏమిటి? సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుతున్నావు. మనల్ని ఏ బాధ పెట్టినా హింస యేసుప్రభు వారికే వెళ్తుంది. ఆయన ఒకటే కాన్సెప్ట్ చేసుకున్నాడు. భక్తుల్ని ఇంత ప్రేమించిన దేవుడు ఉన్నాడా? ఇక్కడ ఇంకొక మాట, పునరుద్ధరణ గురించి ఒక మాట చెప్తున్నా. Matthew 22:33. The same day came to him the Sadducees. They said that there is no resurrection in the hospital. పునరుద్ధానం లేదని చెప్పిన సద్దుకాయలు ఆయన తిరుమనాన్ని అదుకు వచ్చి ఏమంటున్నారంటే, సై మాస్టర్ మోసెస్ said, if a man die having no children, his brother shall marry his wife, raise up seed unto his brother. బోధకుడు ఒకడు పిల్లలు లేక చనిపోని అతని సహోదరుడు తన భార్యను తీసుకుని అతని సహోదరునికి సంతానము కలుగజేయాలని మోసే చెప్పును. క్రీస్తు పూర్వం ఉండే ధర్మశాస్త్రంలో ఉండేలా ఇది చూస్తే అందరికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా సరిచేయడానికి యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. ఎందుకంటే ఫర్ వైల్ we were still weak at the right time Christ died. ప్రతి అన్గూడ్లీ మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలం మందు భక్తిహీనుల కొరకు చనిపోయింది. భక్తిలో బలహీనులై ఉన్నాడు, భక్తిలో నాణ్యత లేదు. ఇక్కడ ఈ యొక్క ఇక్కడ పునరుద్ధానం లేదని ఈ సద్దుకాయలు ఎందుకు అంటున్నారు? ఆత్మలో చలనం లేదని, దానికి విలువలు లేవని, తీర్పు లేదని ఈ విధంగా వాళ్ళు అంటానికి గల కారణం ఏమిటి? మీ అందరికీ వందనాలు చెల్లిస్తాను.